రాజమండ్రి నగరంలో కారు ఏరియా సారంగధరమెట్ట నుండి సుశేషపురం వరకు కూడా 80 అడుగుల పొంత రోడ్డు ఉండేది. ఆ పొంత రోడ్లో గత 45-50 సంవత్సరాల నుంచి కొంతమంది పేదవారు ఇల్లు కట్టుకుని అక్కడే జీవనం సాగిస్తున్నారు. అటువైపు పక్కా గృహాలు ఉన్నవాళ్ళు, ఇటువైపు పక్కా గృహాలు ఉన్నవాళ్ళు కూడా ఆ పొంతులో 80 అడుగుల పొంతులో కొంతమేర, అంటే కొంతమంది 20 అడుగులు, కొంతమంది 15 అడుగులు అలా ఆక్రమించేసి అటువైపు ఇటువైపు కూడా పొంతునే చాలా కుదించేయడం జరిగింది. మొన్న శనివారం నాడు మన రాజమండ్రి మున్సిపల్ సిటీ ప్లానర్ గారు ఒక జేసీబీని పంపించి అక్కడ ఉన్న కొన్ని ఇల్లు ఆల్టర్నేటివ్గా ఒక ఇల్లు పడగొట్టి 2 ఇల్లు నుంచి మళ్ళీ 2 ఇల్లు పడగొట్టి ఇంకో ఇల్లు నుంచి ఆ రకంగా ఇళ్ళన్నీ కూడా పడగొట్టేయడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు, అంటే రేపు మీకు లాస్ట్ డేటు, 23వ తారీఖు లోపల కనుక మీరు ఖాళీ చేయకపోతే జేసీబీ వచ్చి మీ ఇళ్ళన్నీ కూడా పడగొట్టేయటం జరుగుతుందని చెప్పి వీళ్ళందరికీ కూడా మొత్తం వార్నింగ్ ఇవ్వటం జరిగింది. సుమారు ఒక 100-110 మంది అక్కడ ఇల్లు కట్టుకుని జీవితం సాగిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈవేళ స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి వీళ్ళ బాధలన్నీ కూడా విన్నవించుకోవడం జరిగింది. వీళ్ళకి ఇళ్ళకి ఇంటి పన్ను వేశారు, కుళాయి పన్ను వేశారు, కరెంటు బిల్లు కట్టిస్తున్నారు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఇంటి పన్ను కట్టించుకుంటే 13 సంవత్సరాలు కంటిన్యూస్గా కట్టించుకుంటే అది ఖాళీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ఆటోమేటిక్గా అది రెగ్యులరైజ్ అయిపోయి వాళ్ళ సొంతం అయిపోతుంది. అది కూడా కాదని వీళ్ళ మరి ఇల్లు పడగొట్టేయడం జరిగింది. 2007లో రాఘవమ్మ గారు మేయర్గా ఉండగా 80 అడుగుల పొంతులో 40 అడుగులు రోడ్డు వేసి 40 అడుగులు మిగతా 40 అడుగుల్లో వీళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పి కౌన్సిల్లో తీర్మానం చేశారు. రాఘవమ్మ గారు సంతకం పెట్టిన కాగితం కూడా ఇప్పుడు మన కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి అదే రాఘవమ్మ గారి కొడుకు ఆదిరెడ్డి వాసు గారు ఇవాళ ఎమ్మెల్యే. మరి వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ అమ్మ చేసింది, వాళ్ళ అమ్మ తీర్మానం ఇక్కడ అమలు చేయడు. మరి ఇవాళ అదే విషయం మీద ఇక్కడ కమిషనర్ గారికి వచ్చి చెప్తే ఆయన చాలా బాగా స్పందించి ఏమంటే నేను మొత్తం సర్వే చేయించాను, ఎలిజిబిలిటీ ఉండి ఎవరెవరైతే ఉన్నారో కొంతమందికి ఇందులో ఆల్రెడీ మరి టిట్కో ద్వారా కానీ లేదా బాంబేలో కానీ కొంతమందికి ఇల్లు వచ్చినాయి. అలా సర్వే చేయించి ఎవరికెవరికి ఇల్లు రాలేదో ఏమి లేవో వాళ్ళందరూ మేము స్టడీ చేసి వాళ్ళకే టిట్కో ఇల్లు అలా ఇవ్వటం జరుగుతుంది, లేదా అక్కడే G+1 కట్టించి ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. చాలా పాజిటివ్గా స్పందించారు. ఉన్న ఇల్లు ఏవి కూడా మేము పడగొట్టమని చెప్పి ఆయన హామీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఈ ఇల్లు పడగొట్టేస్తే 2-3 ఉన్న కుటుంబంలో ఇంకొకటి కుటుంబంలో పెట్టుకోవాలంటే ఆవిడ పెట్టుకోడు. కన్న కొడుకు కానీ కూతురు కానీ వీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేదు. అందువల్ల కమిషనర్ గారు నేను సర్వే చేయించి మొత్తం సమర్పమైన రిపోర్టు తెప్పించి ఆ రోడ్డు 80 అడుగుల రోడ్డు అంత అవసరం లేదు, అక్కడ 40 అడుగులు సరిపోద్ది కాబట్టి మాస్టర్ ప్లాన్లో కూడా దాన్ని 40 అడుగుల రోడ్డుగా మార్చి ఎవరెవరికి మనం అక్కడ పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా G+1 కట్టి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా టిట్కో హౌసెస్లో ఇవ్వడానికి ఎవరైనా ఇష్టంగా ఉండి వెళ్ళిపోతే వాళ్ళకి టిట్కో హౌసెస్లో వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా అందరూ పత్రిక మీడియా సోదరులు ఎదురుగుండా వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. వీళ్ళకి ఏమాత్రం అన్యాయం జరిగినా అన్యాయంగా వీళ్ళ మీదకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఊరుకునే పరిస్థితి ఉండదు. వీళ్ళకి మాత్రం తప్పగా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.